కూడా పార్టీ పెట్టుకున్నారు సమైక్యాంధ్ర కృష్ణమోహన్ ఆయన కూడా పార్టీని ఆయనకు కూడా ఇవ్వాలి లెక్క ప్రకారం. సరే అదేం జరగలేదు, వెళ్ళిపోయింది. అట్లాగా ఆ జీవో ప్రకారం చూసుకున్నా ఇచ్చుకోవచ్చు ఓ ప్రభుత్వం. తప్ప రైటా? నైతికంగా అయితే గనక తప్పు, కానీ చట్ట ప్రకారం అయితే రైటే. నైతికంగా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దశాబ్దాల తరబడి ఉన్న సంప్రదాయం అది ఇవ్వడం అన్నటువంటిది. లేకపోతే కన్స్ట్రక్షన్ తీరు, ప్యాలెస్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి, సౌదాలు కట్టారు చంద్రబాబు. ఇయే కదా ఇద్దరు చర్చ. ప్రాక్టికల్ గా పార్టీ కార్యాలయం అంటే మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కూడా పెద్ద పెద్ద భవనాలే ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్లో కట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇది చూడండి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో కట్టింది. అసలు ఆ లుక్ అది ఒక రాజస్వం లాగా ఉంటది. అది గొప్పగా ఫీల్ అయ్యారు. అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ ఏ రేంజ్ లో ఉంటది అది? అది ఏమన్నా ఇదే? ఇట్లా కట్టడం తప్పు. ఇదేంటంటే ఒక దాన్ని ఏమంటారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కక్కేటటువంటి వాళ్ళని సంతృప్తి పరచడం, అంతే. యూనోని క్లియర్ చేయడం, అంతే. యూనో అనమాట.